ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणम्। आजानुलम्बितभुजौ कनकावदातौ सङ्कीर्तनैकवितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्ज दास्यं मह्यं प्रदीयताम्। वृन्दायै तुलसी देव्यै प्रियायै केशवस्य च कृष्णभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। तमादिदेवं करुणानिदानं कमालवर्णं सुहितावतारम् अपार संसार समुद्रसेतुं भजामहे भागवत स्वरूपम्। శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధంలో మొదటి అధ్యాయం. నిన్న సౌనకాది ఋషులు సూత గోస్వామిని గురించి సూత గోస్వామి ఈ విధంగా అడుగుతున్నారు. గురువులు తమకు ప్రియమైన శిష్యుడికి నిగూఢమైన రహస్యాన్ని చెబుతూ ఉంటారు కాబట్టి నీకు సకల శాస్త్రముల యొక్క జ్ఞానము చక్కగా తెలుసు కాబట్టి మాకు చెప్పవలసిందని చెప్పి వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ఎక్కడ? నైమిసారణ్య క్షేత్రంలో. తత్ర తత్రాంజసాయుష్మన్ భవతా యద్వినిశ్చితం పుంసామేకాంతత శ్రేయస్తన్నః సంస్థితుమర్హసి. ఆయుష్మంతుడా, నీవు అధ్యయనము చేసిన ఆయా శాస్త్రములలో మానవులకు పరమ కళ్యాణమును కలిగించుటకు నిర్ణయింపబడిన విషయముల రహస్యమును మాకు చెప్ప నీవే తగి ఉన్నావు. నువ్వు చాలా నేర్చుకున్నావు కాబట్టి గురువారి దగ్గర నుంచి అదంతా వినడం అంటే మాకు కాస్త కష్టకరంగా ఉంటుంది. కాబట్టి నువ్వు అధ్యయనించిన ఆయా శాస్త్రములలో మానవు పరమ కళ్యాణము, గొప్ప శ్రేయస్సు కలిగించే విషయం ఏముందో అది మాకు సకల శాస్త్రం నుంచి క్రోడీకరించి చెప్పు. అక్కడ అంతా ఒక చోట చేర్చి మాకు చెప్పవలసిన రహస్యాన్ని మాకు చెప్పు. దానికి నువ్వే అర్హుడివి. ఎందుకంటే పైన చెప్పారు కదా, ఎవరైతే ఈ గురువు గారికి ప్రియమైన సేవ చేస్తూ ఉంటారో వారికి రహస్య విషయాలు చెబుతూ ఉంటారు. కాబట్టి నువ్వు వ్యాసుల వారికి
చక్కటి ప్రీతిపాత్రుడివి సుఖదేవ గోస్వామి. కాబట్టి ప్రాయేణాల్పాయుష సభ్య కళావస్మిన్ యుగే జనా మందా సుమందమతయో మందభాగ్యాహుపద్రుతా. మేము చెబుతాం, నువ్వే సారం తీసుకోవచ్చుగా అంటే ఆ సారము గ్రహించడానికి కలియుగములో మానవుల యొక్క ఆయుష్ బాగా తక్కువ, బుద్ధి కూడా అంత సులువుగా ఉండదు. సత్పురుషుడా అంటే ఓ సూతగోస్వామి, ఈ కలియుగమున తరచుగా మానవులు అల్పాయుష్కులై ఉన్నారు. ఎవరికి 80 ఏళ్ళు దాటుకుంటున్నారు. ఒకవేళ ఉన్నా కూడా ఆ అల్పాయుష్కులై ఉన్న కారణముగా వారు పారమార్థిక విషయములందు సోమరులు. దీన్ని అలసులు, మందబుద్ధులు కోపం గారు చెప్పారు. ఇంకా మందబుద్ధులు, మందభాగ్యులు. భాగ్యం కూడా మందంగానే ఉంటుంది. కూతురు పనిచేసినా కూడా, కష్టపడినా కూడా దానికి సైనికుడు ఫలితం దక్కడం లేదు. కాబట్టి మందభాగ్యం. ఇంకా రోగాదులచే పీడింపబడుతున్నారు. పట్టుమని ఒక గంట సేపు కూర్చోలేకపోతున్నారు. నడువుల పంట కింద కూర్చోలేము. పరిస్థితి అలా ఉంది. ఇవన్నీ గ్రహించాడు ఏమన్నా సుతగోస్వామి ముందుగానే, సోనికా దృశ్యులు. కాబట్టి ఈ కలియుగంలో తరచుగా మానవులు అల్పాయుష్కులై ఉంటున్నారు. ఆ ఆయుష్ తక్కువగా ఉన్న కారణం చేత వాళ్ళకి కుటుంబ పోషణ ఇది సరిపోతుంది. ఇంకా పరమార్థికమునందు చేద్దాం అనుకుంటూ ఉంటారు, అనుకుంటుంటే అయిపోతూ ఉంటుంది. తర్వాత మందబుద్ధులు, భాగ్యం కూడా మందంగానే ఉంటుంది. ఇంకా రకరకాల రోగాలు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు దాన్ని అంతా శాస్త్రం అంతగా చెప్పినట్లయితే అందులో సారాన్ని గ్రహించే శక్తి వాళ్ళకి లేదు. భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగస అత సాధూత్రయసారం సముద్రుత్య మనీషయా బ్రూహి భద్రాయ భూతానాం ఏనాత్మ సుప్రసీదతి. జగత్తులో అధికములు వివిధములు అయిన అనుష్ఠింపదగిన కర్మలు, శ్రవణయోగ్యములకు శాస్త్రం విభిన్నములకు విభాగ క్రమములతో ఉన్నవి. ఇదే రకాల శాస్త్రాలు ప్రతివాడు రాసేది. ఎన్నున్నాయో కొల్లదు. ప్రతివాళ్ళు మదనుష్ఠానం చేస్తే మీకు సత్వంగా ఫలితం వస్తుందంట. ఇప్పటి సమాజం కాదు, అప్పుడే అలా ఉండేది అనమాట. రకరకాల పురాణములు, రకరకాలైనటువంటి కర్మలు, శ్రవణయోగ్యములకు శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. అందువలన శ్రేయస్కరములకు ఈ సాధనములలో సర్వోత్కృష్టములని నిర్ణయింపబడిన వానిని నీవు తీక్ష్ణ బుద్ధి ప్రభావముతో వివిధ శాస్త్రముల నుండి సంగ్రహించి ప్రాణుల క్షేమమునకై మాకు చెప్పవలసినది. అంటే ఒక శాస్త్రంలో పరిపూర్ణంగా అంతర్జ్ఞానం మనకు ఉండదు. కాబట్టి ఏ ఏ శాస్త్రం ఎటువంటి శుభసూచన కర్మలు ఉన్నాయో వాటిలో మళ్ళీ ఈ కలియుగంలో ఉన్నటువంటి ఈ మానవుల యొక్క పరిస్థితి ఇష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ మందబుద్ధితో దాన్ని గ్రహించి ఉత్సాహముతో అమలు చేసేట్టుగా ఉండాలి. అది వెంటనే సత్ఫలితాన్ని, శ్రేయస్సును, పరమశ్రేయస్సును ఇవ్వాలి. కాబట్టి నీకు తీక్ష్ణ బుద్ధి ఉంది కాబట్టి నీ బుద్ధి ద్వారా దాన్ని గ్రహించి లోక కళ్యాణము కోసము నీ యొక్క తీక్ష్ణ బుద్ధి ద్వారా ప్రభావంతోటి వివిధ శాస్త్రం నుండి దాన్ని గ్రహించి సంగతి ప్రాణుల క్షేమమునకై, కేవలం మాకే కాదు అందరికైనా మన లోకక్షేమం కొరకు, ప్రాణుల యొక్క క్షేమము కొరకని చెప్పి నాకు చెప్పవలసినది. దాని వలన జీవుల బుద్ధి సుప్రసన్నము అగును. అది వినడం వల్ల ఏమవుతుందిగా బుద్ధి ప్రసన్నత అవుతుంది. అంటే భగవద్ ఉన్ముఖం అవుతుంది. లేకపోతే రకరకాల కర్మ చేస్తుంటే ప్రవృత్తి నివృత్తి రకాల మార్గాలు ఉంటాయి కదా. మనం దైనందిన జీవితంలో 2 రకాల మార్గాలు ఉంటాయి. ఒకటి ప్రవృత్తి మార్గము, 2 నివృత్తి మార్గము. ప్రవృత్తి అంటే ఇంకా ఈ సంసారిక బంధంలో మనం ఇంకా చొచ్చుకోవడానికి ఉపయోగించేటువంటి కర్మలు. ఇది చేస్తే మీకు సత్సంతానం కలుగుతుంది, మీ గోత్రం వృద్ధి అవుతుంది, లేకపోతే మీకు స్వర్గలోకాల్లో మంచి గతులు కలుగుతాయి. ఎక్కువగా ఇవే. కానీ జీవ కళ్యాణం కోసము, ఆర్థిక క్షేమం కోసము ఏది కూడా అప్పుడు బాగా తక్కువగా ఉందన్నమాట. కాబట్టి దాన్ని నువ్వు చక్కగా గ్రహించి మా కోసం చెప్పు. దాని వలన జీవు యొక్క బుద్ధి ప్రసన్నం అవ్వాలి.
ఈ ఆత్మ సంప్రసీదతి. ఏ కర్మ చేసినట్లయితే జీవుల యొక్క బుద్ధి భగవంతుడి యొక్క లగ్నమవుతుందో అదే సత్కర్మ అన్నమాట. కాబట్టి మాకు త్వరగా భగవద్ ఉన్ముఖం అవ్వాలి. ఈ కర్మ చేసుకుంటే భగవద్ విముఖం అయ్యి ఇంకా దూరం జరిగిపోతున్నాం. కాబట్టి లోపల జీవుల యొక్క కళ్యాణము కోసము నువ్వు చక్కగా మాకు ఈ విషయం చెప్పవలసినది. సూత జానాసి భద్రంతే భగవాన్ సాత్వతాం పతి దేవక్యాం వసుదేవస్య జాతో యస్య చికీర్షయా. సూతుడా, నీకు శుభమగుగాక. ఇక్కడ సౌనికాదులు ఆయన అంటున్నారన్నమాట, నీకు శుభమగుగాక. ఆయన గురుస్థానంలో శిష్యు స్థానంలో ఉన్నారు. అయినా కూడా ఎందుకంటే నీకు శుభంగా ఉంటేనే మాకు ఆ కథ వచ్చేదంతాను తప్ప మాకు తెలిసి చెబుతావు నువ్వు. కాబట్టి నీకు శుభమవుతుంది. ఏ ప్రయోజనము సాధించే ఉద్దేశ్యముతో శుద్ధ సత్వ సంపన్నులకు వైష్ణవులను యాదవులను రక్షించు శ్రీకృష్ణ భగవానుడు వసుదేవులకు దేవకీ గర్భమునందు ఆవిర్భవించను ఆ విషయం అంతా నీకు తెలిసి అయి ఉన్నది. వాడు మొదటి ప్రశ్న ఏమిటంటే మాకు సకల జీవుల యొక్క ఉత్తమ శ్రేయస్సుకు తగిన మార్గాన్ని ఉపదేశించవలసినది. అది ఒకటో ప్రశ్న. తర్వాత ఏమిటిట, భగవంతుడు ఏ కార్యాన్ని సాధించడం కోసం చెప్పి ఆయన ఈ యాదను రక్షించడం కోసము శ్రీకృష్ణ భగవానుడు వసుదేవునకు దేవకీదేవి గర్భములో జనించను. నీకు తెలుసుదంతా కూడా. ఎందుకంటే భగవంతుడు ఎందుకు అవతరించాడో ఆ విషయం నీకంతా కన్నా ముందే బాగా తెలుసు. తన్నః శుశ్రూషుమాణానాం అర్హస్యందానువర్ణితుం యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ. సూతుడా, జీవుల క్షేమమునకు సమృద్ధికి కారణమై ఉన్న వాసుదేవుని ఆవిర్భావమును అవతార లీలను వినుటకు అభిలషించు మాకు వారిని చెప్ప నీవు సమర్థుడవై ఉన్నావు. ఇక్కడ జీవుల యొక్క క్షేమం కోసం అడిగాడు కాబట్టి అందులో మాకు తెలిసింది ఒకటి. ఏది పౌరుగా దృష్టి అనమాట. మీ దృష్టిలో చాలా ఉండొచ్చు. అందులో ఇక్కడ జీవుల క్షేమమునకు సమృద్ధికి కారణమైనటువంటి వాసుదేవుని ఆవిర్భావము అవతారాలు వినడం కోసం మాకు లోపల అభిలాష ఉంది, కోరిక ఉందన్నమాట. కాబట్టి ఆ కోరికను తీర్చడానికి నీకు మాత్రమే సమర్థత ఉంది. ఆపన్న సంస్కృతిం ఘోరం ఎన్నామ వివసో గృణన్ తతస్సద్యో విముచ్యేత యద్భిభేతి స్వయం భయం. భయంకరమైనటువంటి సంసారమును పడి ఉన్న మానవుడు, సంసారం భయంకరంగా చూస్తుందా? ఆనందంగానే ఉన్నదో అనుకుంటున్నా. కానీ ఇది మనం గుర్తించలేనటువంటి భయంకరమైనదన్నమాట. ఒక గురువు మాత్రమే ఇందులో ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయో దీనికన్నా మనం సాధ్యంగా మన భగవంతుడు ఈ మానసికం ఇచ్చాడు కాబట్టి ఏ సాధించాలో గురువుగా చెప్తారన్నమాట. ఆ గురు దర్శనం అవనంత వరకు మనం ఎక్కడో మనకు తెలియదు. బాగానే ఉన్నాం, క్షేమంగా ఉన్నాం అనుకుంటూ ఉంటాం. కానీ నిత్యమైన స్థానం కాదు. మనం కొంతకాలం ఉంటాం. అద్దె కొంపలో ఉన్నప్పుడు మనం ఎంతకాలం ఉండగలుగుతాం? అద్దె పోతే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఆ విధంగానే మనం చాలా పుణ్యాన్ని ఖర్చు పెట్టి డిపాజిట్ చేసుకుని ఈ శరీరం తెచ్చుకున్నాం. ఇది ఒక అద్దె కొంప, ఎక్కువ ఉండలేము. ఈ విషయాన్ని అదులు చెబుతారన్నమాట. అప్పుడు తెలుస్తుంది మనకి భయంకర సంసారంలో ఉన్నామని చెప్పి. అటువంటి మానవుడు వివసుడయ్యుండి భగవాన్ నామను ఉచ్చరించినచో ఆ సంసారము నుండి శీఘ్రముగానే ముక్తుడగును. ఇటువంటి భయంకరమైన సంసారంలో ఉన్నప్పటికీ కూడా వివసుడయ్యి ఏదో భగవంతు సాధన చేస్తూ మనం ఏదో పొందడం కోసం భగవంతుడు అలా కాదు. ఏదో మన కష్టం వచ్చు, లేకపోతే ఏదో పలకాన్ని పలికిన భగవంతు యొక్క నామాన్ని ఏదో విధంగా కలిగినట్లయితే వెంటనే ఆ భగవన్నామం ఎవరైతే ఉచ్చరిస్తూ ఉంటారో వాళ్ళని భగవంతుడు సంసారం నుండి వెంటనే ముక్తి కలిగిస్తూ ఉంటాడు. ఆయన నామోచ్చారణముచే యముడు యమదూతలు భయపడుదురు. స్వయముగా మహాకారుడు రుద్రుడు కూడా భీతి చెందును. యద్వివేది స్వయం భయం, భయము కూడా భయపడుతుంది భగవంతు యొక్క నామానికి. కాబట్టి అంత సులభమైనటువంటి ఉపాయాన్ని భగవంతుడు ఈ మానవులకు అందించాడు. అతని నామాన్ని ఏదో విధముగా మనం బయట ఇచ్చినటువంటి ఔషధాన్ని
అందులో ఎప్పుడు కాంపోజిషన్ ఉండమని తెలియకలేకపోయినా కన్నా అది మనకి అది తీరుతుంది అన్నమాట. ఆ విధముగానే భగవత్ సంబంధమైనటువంటి పనులు కానీ, భగవన్ నామాన్ని కానీ శ్రద్ధతో కానీ అశ్రద్ధతో కానీ తెలిసి అయినా తెలియకపోయినా మనం కనుక పరిగినట్లయితే దానివల్ల మనకి క్షేమమే తప్ప ఇటువంటి అపకారం ఏముండదు అనమాట. బీడ్చుకోవటం ఏముండదు. కాబట్టి మనం స్వచ్ఛందంగా నామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ నామ ఉచ్చారణ చేసే వాళ్ళని చూసినప్పటికీ యువతూతులు కూడా భయపడుతూ ఉంటారు. అక్కడ వెళ్ళద్ద దగ్గరికి రుద్రుడు కూడా భయపడుతూ ఉంటాడు. యత్పాద సంశ్రాయా సూత మునయ ప్రసమాయనా సద్య పునంత్యుపస్పృష్టా స్వర్ధ్యున్యాపోను సేవయా. సూతుడా, భగవానుని పాదవములను ఆశ్రయించిన మానవులు భగవన్నిష్టాపరాయణులకు సుకుడు మున్నదు మునులను సేవించినతో దర్శన మాత్రము చేతనే వారు లోకమును పవిత్రముగా చేయుతున్నారు. అంతేకాకుండా భగవంతుడు నామమే అక్కర్లేదు. ఎవరైతే భగవంతుడి యొక్క పాదములను పరిపూర్ణంగా ఆశ్రయించారో, ఇంకా ఎవరికి భగవన్నిష్ట ఉందో, ఎవరిట సుఖదేవు కోసం అటువంటి వాళ్ళు అనమాట, మహాజనులు. అటువంటి వాళ్ళ యొక్క పాదములను సేవించిన లేదా దర్శనం చేసుకున్నా కూడా లోకాన్ని పవిత్రం చేయగలుగుతారు. అంటే వాళ్ళకి దర్శనము చేతనే లోకం పవిత్రమవుతూ ఉంటుంది. గంగా నది మరి తీర్థములలో మనం అందులో సంకల్పపూర్వంగా స్నానం చేసినట్లయితే మన పాపాలు పోతాయి. కానీ మహాత్ముని యొక్క దర్శనము చేతనే మన పాపాలు కూడా పోతాయి. అంతటి గొప్ప తత్వాన్ని భగవంతుడు వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకంటే నిరంతరం వాళ్ళ హృదయంలో భగవంతుడు ఉంటాడు కాబట్టి అది కదలేటువంటి తీర్థములు అన్నమాట. భాగవతోత్తములు కదిలే తీర్థములు. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ లోకాన్ని పవిత్రం చేస్తూ ఉంటారు. కానీ గంగానది సాక్షాత్తుగా అనగా స్పర్శనము అవగాహనము మున్నగు పనులు చేసిన పిమ్మట పవిత్రము చేయును. ఆ నదికి మనం అక్కడికి వెళ్ళి లోపల దిగి స్నానము చేయాలి. అది కూడా అపరాధం లేకుండా. అప్పుడే ఆ స్నాన ఫలితం మనకి అడుగుతుంది అనమాట. కానీ మహాత్ముని యొక్క దర్శనము చేసినంత మాత్రమే ఫలితం కలుగుతూ ఉంటుంది. దర్శనాదేవ సాధవం అంటూ ఉంటారు. కోవా భగవతస్తస్య పుణ్యశ్లోకేడ్యకర్మణ శుద్ధి కామో న శృణుయాద్యసః కలిమలాపహం. పవిత్ర చరిత్రలకు పండితులకు పూజ్యుడగు గురుక్రమణుడు శ్రీహరి భగవానుని కలికల్మషమును హరించునట్టి కీర్తి కథను ఆత్మశోధకుడగు ఏ మానవుడు వినకుండగా నుండును. ఆ భగవంతుడి యొక్క పవిత్రమైన చరిత్రని అటువంటి మహాత్ములు చెప్పినప్పుడు ఎవరు వినకుండా ఉంటారట. ఎందుకంటే దానివల్ల మరి కలికల్మషం పోతుంది అని తెలిస్తే ఎవరు వినకుండా ఉంటారు? అందరూ కూడా వింటారన్నమాట. తస్య కర్మాణ్యుదారాణి పరిగీతాని సూరిభిః బ్రూహిణః శ్రద్ధదానానాం లీలయా దధతత్తలాః. ఆయన లీలగా పురుషావతారములో మున్నగు కళలను ధరించినాడు. నారదాది మహాత్ములు ఆయన ఉదార కర్మలను గానము చేసిరి. శ్రద్ధావంతులమగు మేము వారిని వినదలచితమి, కావున వారిని మాకు వివరింపుము. ఏదో చెప్పేసి సరిపోదు అనుకుంటామేమో, కానీ మాకు వాటి గురించి ఇంత జ్ఞానం ఉంది కాబట్టి మేము దాని వినాలని కోరుకుంటున్నాం. మాకు చక్కగా దాన్ని వివరించు. ఎవరుట ఏం చెప్పాలి అంటే, ఈ భగవంతుడు రకరకాల అవతారము ఆయన దాల్చాడు. పురుషావతారములు, లీలావతారములు, రకరకాలు అన్నమాట. అవన్నీ భగవంతుడి కళలు. నారదాది మహాత్ములు ఆ భగవంతుని ఉదార కర్మలు. ఆ భగవంతుడికి వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆయనకి ఫలాభాపేక్ష కాదు. ఇక్కడికి వస్తే ఏదో కొబ్బరికాయ కొడతారు, లేకపోతే అరటిపడి పెడతారు, మహానైవేద్యం పెడుతూ ఉంటారు, గోపురాలు కట్టి అలా కాదు. ఎందుకుట ఆయన్ని కూడా ఉదార కర్మలు. ఆయన వచ్చేది లోకానికి దుష్కృతాలని సంహరించడం కోసము, మంచివాడిని రక్షించడం కోసము, ధర్మాన్ని స్థాపనం చేయడం కోసం వస్తుందన్నమాట.
పైగా ఉదార కర్మలు. దాని వలన లోకానికి క్షేమమే తప్ప దుష్టులను సంహరించినా వాళ్ళకి భగవంతుడు ముక్తేశ్వరం. భగవంతుడు గుణములు చెప్పుకున్నాం. అతారి గతిదాయిక అని చెప్పి భగవంతుడు వాళ్ళకి మార్గాన్ని చూపించినప్పటికీ ఆ మార్గాన్ని అవలంబించకుండా మేము వ్యతిరేక మార్గంలో వెళ్తాం అనుకున్నప్పుడు ఇంకా వాళ్ళు వినకపోయినట్లయితే ఆ దేహాన్ని అక్కడికి తీసేయాలన్నమాట. దానికోసం సంహారం చేస్తూ ఉంటాడు. సంహారం చేయడం వలన వాళ్ళకి మంచి జరుగుతుంది, చెడు జరగదు. అంతకు ముందు కర్మఫలితంతో వెంటనే అక్కడ ఆగిపోతుంది. అంతా కూడా బ్యాలెన్స్ నుంచి చేస్తాడు, అకౌంట్ క్లోజ్ అయిపోతుంది అనమాట. అప్పుడు వాళ్ళకి ఉత్తమగతి కలుగుతుంటుంది. కాబట్టి ఆ విధంగా సాధన చేయలేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఈ విధంగా అపమార్గాన్ని దొక్కుతూ ఉంటారో వాళ్ళని ఆ గణని సంహరించి వాళ్ళ కూడా ఉత్తమగతి ఇస్తూ ఉంటాడు. అందుకనే ఆయన ఉదార కర్మలు ఆయన భగవంతుడి యొక్క లీలలు. ఆయన ఈ నారదాది మహాత్ముడు కర్మలను భగవంతు లీలని గానం చేస్తూ ఉంటారు. మాకు జ్ఞాన శ్రద్ధ ఉంది కాబట్టి శ్రద్ధావంతులకు మేము ఆయన వినదలచితమి. శ్రద్ధ ఆదవు శ్రద్ధ అన్నారు. శ్రద్ధతో వినట్లయితే ఏమవుతుందిగా భాగవత రణస్వంలో చెప్పారు. ఎవరైతే భాగవతను శ్రద్ధగా వింటారో వాళ్ళ హృదయంలో భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. సద్యోగృతి ఎవరుధ్యతి అక్కడ అన్నారు. వెంటనే భగవంతుడు శ్రద్ధావంతుల హృదయంలో కూర్చుని ఆయన తిష్ట పెట్టుకుని వెళ్ళండి అక్కడ అవరుధ్యత అక్కడ కలుగుతుంటాడు, బయటకు అడుగుతాడు. కాబట్టి మాకు శ్రద్ధ ఉంది కాబట్టి మాకు ఆ కథను చెప్పమని చెప్పి సూత గోస్వామిని సౌనకాది ఋషులు ఎక్కడ నైమిసారణ్య క్షేత్రములు సూత గోస్వామి సుఖదేవ గోస్వామి చెప్పాడు. అది ఎక్కడ హరిద్వార్ కాదు, సుకర్తల అన్నమాట. అక్కడ గంగా నది దగ్గర ప్రాయప్రవేశం అయి ఉన్నప్పుడు సుఖదేవ వచ్చాడనమాట. సుకర్తల అటువంటి క్షేత్రములో 7 రోజుల పాటు సుఖదేవ గోస్వామి భాగవతాన్ని వినిపించారు. ఆ సమయంలో ఈయన కూర్చున్నాడు అనమాట సూత గోస్వామి, ఆయన శిష్యుడు కూడా. కాబట్టి ఈ సూత గోస్వాముడు సౌనకాది మహర్షులకి నైమిసారణ్య క్షేత్రం చెబుతున్నారు. అథాఖ్యాహి హరేర్ధీమన్ అవతార కథా సుభా లీలా విదదత స్వైర నీశ్వరస్యాత్మమాయయా. బుద్ధివంతులకు సూతుడా పిమ్మట నిజేచ్ఛారూపముకు శక్తి ద్వారా ఆయన స్వచ్ఛందముగా జగత్పాలనమునకై భూభారహరణాది లీలలు ఉనరించినాడు. మొదట భగవంతుడు ఆయన ఆ వసుదేవుడు దేవకీదేవికి ఆవిర్భవించాడు. ఆయన తర్వాత అక్కడ లీలలు చేస్తూ ఆయన ఏం చేశాడట, తన యొక్క ఇచ్ఛారున్నటువంటి శక్తి ద్వారా స్వచ్ఛందముగా జగత్తుని పాలన చేయడం కోసము ఆయన భూభారహరణ లీలలు చేశాడు. భూభారాన్ని హరించాలి. ఎంతవరకు అయితే నియమాలకి విరుద్ధంగా ఉంటారో వాళ్ళని తొలగించకపోతే నియమాలు సరిగ్గా పాలించాలి. అది అడ్మినిస్ట్రేటివ్ ఒక ఇది అనమాట, అది రూల్. దాని ప్రకారం ఇంత పెద్ద బ్రహ్మాండాలు భగవంతుడు చాలా కాలం కూడా పరిపాలించాలి. కాబట్టి ఎవరైతే ఆ పాలన వ్యతిరేకిస్తూ ఉంటారో వాళ్ళకి బుద్ధి చెప్పాలి. కాబట్టి వాళ్ళని అక్కడ చేస్తుంటారన్నమాట. కాబట్టి జగత్పాలనమునకి ఎందుకని జగత్తును పరిపాలించడం కోసమే భూభారహరణ లీలను మరుస్తూ ఉంటాడు. ఆ భారం ఏముందంటే వీళ్ళ దృష్టిలో భూమికి భారం. పాపాత్ములు ఎక్కువ పాపాత్ములు వెళ్ళిపోయినప్పుడు భూదేవి భారాక్రాంతులు ఆరిపోయి వెళ్ళిపోతున్నాయి, ఇక్కడ నేను పోయలేకపోతున్నా బాబోయ్ నన్ను రక్షించని చెప్పి, నీకేం పర్వాలేదు ఆలు జాగ్రత్త కాసేపు పోగు కొట్టి వస్తానన్నాడు. వచ్చి సంవత్సరమాట పరమ మంగళదాయకమైన శ్రీకృష్ణ భగవానుడు ఆ అవతార కథలను వివరింపము. ఆ భగవంతుడి యొక్క పరమ మంగళమునిచ్చేటువంటి, మనం వింటుంటే మనకి ఏమైనా టైం పాస్ అవుతుందా లేకపోతే ఏమైనా వినడం వల్ల మనకి ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అన్నమాట, పరమమంగళం వస్తుంది. అందుకని ఆ అవతార కథలను మాకు వివరింపుము. వయం తున వితృప్యామ ఉత్తమ శ్లోక విక్రమే యశృణ్వతాం రసజ్ఞానాం స్వాదు స్వాదు పదే పదే. పుణ్యశ్లోకులకు భగవాను లీలను వినుట వలన మాకెప్పుడునూ తృప్తి కలుగజాలదు. అయిపోయిందని గంట అయిపోయింది, పీరియడ్ అయిపోయింది, వెళ్ళిపోండి అని అనరు. ఇంకా చెప్పుకుంటారు అన్నమాట. వినే కొద్దీ ఆ భగవంతుడు వినాలని చెప్పి మనకు లోపల ఒక ఆదరము, ఒక ఆదరణ ఏర్పడుతుంది అన్నమాట. ఎందుకుట తృప్తి ఉండట్లేదు, ఎంత ఇంకా అనిపిస్తుంది. మొన్న కన్నా భాగవతం మళ్ళీ చెప్తున్నాం అంటే ఉన్నా కూడా అందులో కొత్తదనం మనకి వస్తూ ఉండదు అనమాట.
ఎందుకుట వాడు తృప్తి కలగట్లేదంటే ఏలైన రసజ్ఞులకు శ్రోతలకు అడుగడుగున భగవాను లీలలలో నూతనమగు రసం అనుభవంలోనికి వచ్చును. ఎవరైతే ఈ భగవత్తత్వ భక్తి రస జ్ఞానం ఎవరికైతే ఉందో వాళ్ళు కనుక భగవన్ లీలలు వింటుంటే వింటున్న కొద్దీ ఆ భగవంతుడి యొక్క లీలలో కొత్తదనం వస్తూ ఉంటుంది. అందుకని ఇంకా సార్ ఎవరు అన్నదన్నమాట. కృతవాన్ కిల కర్మాణి సహ రామేణ కేశవ అతిమర్త్యాని భగవాన్ గూఢ కపటమానుష. భగవానుడు నిత్యము అప్రాకృత రూపుడైనను ప్రాపంచిక దర్శనయోగ్యమైన మానవ రూపమును ధరించినాడు. భగవంతుడు ఒక రూపాన్ని అందరూ చూడలేరన్నమాట. ఈ కర్మచక్షువులకి భగవంతుడు గోచరీభూతుడు కాదు. ఎందుకంటే మామూలుగా మన ప్రపంచంలోనే అణుకన్నా అనేటువంటి మన విషయాలు మనం చూడలేము, పెద్ద ముసలు మనం చూడలేము. మన కంటికి ఎంత యోగ్యత కెపాసిటీ భగవంతుడికి అంతవరకు చూడగలుగుతాం అన్నమాట. ఇంకా భగవంతుని మనం చూడాలి అంటే మనకి మామూలుగా దర్శన వస్తువు కాదు. సత్వరజ తమో గుణములకు అధికమైనటువంటి గుణములు ఉంటేనే మనం చూడగలుగుతాం. అది కూడా జ్ఞానాంజన సరాకయ గురువుగారు సేవ చేసిన గురువుగారు మనకి జ్ఞానమైనటువంటి ఆ నేత్రం ఇచ్చిన ప్రేమాంజనచ్చుడిగా భక్త విరోధులైన ఉన్నారు. ఆ ప్రేమాంజనముడి ద్వారా అంజనంటే కాటుక కదా, ప్రేమైనటువంటి కాటుకతోటి మన కళ్ళను దిద్దాలి. అప్పుడు అవి ప్రకాశవంతమయ్యి ఆ భగవంతుని యొక్క దర్శనం చేయడం యోగ్యత పొందుతాయి. సామాన్యంగా మనకి కొన్ని కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి సూర్యుడు మనం చూడలేకపోతున్నామే. ఇంకా కోట్ల కొలది కాంతితో ఉన్నటువంటి కోట్ల కొలది సూర్యుడు కాంతితో ఉండేటువంటి కోటి సూర్య సమాప్రభ అంటారు భగవంతుడి యొక్క అంతమాట. చూడగలుగుదామని చూడలేము. అయినప్పటికీ భగవంతుడు దయాపరవశుడయ్యి ఆయన ప్రాపంచిక దర్శనములకు యోగ్యమైన మానవ రూపాన్ని ధరించి వచ్చాడు. ఆ మానవ రూపం కాబట్టి మనలాంటి రూపం అనుకోవడానికి లేదు. భగవంతుడి యోగం వచ్చినా కూడా అది ఈ ప్రాపంచికమైనటువంటి రూపం కాదు, పంచభూత శరీరం కాదు. అది నిత్యము సచ్చిదానంద ఘనీభూత విగ్రహమే. కానీ మనకి దర్శనం ఇవ్వడం కోసం భగవంతుడు ఆ విధముగా ప్రసన్నుడై వస్తూ ఉంటాడు. ఎలాగట? ఆ పరబ్రహ్మ శ్రీకృష్ణుడు బలరామునితో కూడి అలౌకికములు అప్రాకృతములకు లీలను ఎన్నింటిలో ప్రదర్శించినాడు. అలౌకికములు అది ఈ లోక సంబంధించిన లీల కాదు, అప్రాకృతం. ఈ ప్రాకృతం కాదు. కృష్ణుడు వచ్చాడు, ఆయన కూడా తిన్నాడు, కొడుకున్నాడు, ఆడాడు పాడాడు అంటే మనలా కాదు కదా. మనమని కూడా కర్మానికి బంధమే చేస్తున్నాం. కానీ భగవంతుడు చేసేటువంటిదంతా కూడా లోక కళ్యాణము కోసము, సజ్జనులకి ఆనందం ఇవ్వడం కోసం ఆయన చేస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి అవన్నీ ఆయన్ని లీలలో ఉన్నారు. అలౌకికము అప్రాకృతములు చూడడానికి ప్రాకృతులే ఉంటాయి, కానీ అప్రాకృతం అనమాట. అటువంటి ఎన్నో భగవంతుడు లీల ప్రదర్శించాడు. కానీ అన్నిటినీ మాకు వివరింపుము. కలిమాగతమాజ్ఞాయ క్షేత్రేస్మిన్ వైష్ణవే వయం ఆసీనా దీర్ఘసత్రేణ తథాయాం సక్షణా హరేహయ. కలియుగము వచ్చినదని తెలుసుకున్న మేము ఈ వైష్ణవ క్షేత్రము నైమిసారణ్యమున దీర్ఘకాలం వరకు జరుగు యజ్ఞమును చేయుటకై కూర్చుంటిమి. దీర్ఘకాలం అంటే 1000 సంవత్సరాలు పాటు చేసేటువంటి ఒక సత్రయాగాన్ని మేము ఇక్కడ మొదలు పెట్టాము. ఎందుకుట? కలియుగం వచ్చింది కాబట్టి మేము ఈ కలియుగ బాధని అంటకుండా భగవద్ధామానికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము యాగం చేస్తున్నాం. ఇప్పుడు మాకు ఆ హరికథలను విను అవసరము కలిగినది. కష్టమాన్ని చేయరు కదా, సాయంకాలం ఉదయం చేస్తూ ఉంటారు. మధ్య సమయంలో ఎక్కడికి వెళ్ళాలి ఉద్దేశించినప్పుడు అక్కడే ఉండాలి వాళ్ళు. ఎప్పుడైతే యజ్ఞమునకు వాళ్ళు ఒక దీక్ష కట్టుకున్నారో, దీక్షా కంకణములు, అక్కడే ఉండాలి వాళ్ళు. వస్త్రములు అవి ఉంటాయి, ఒకటో ఉంటే వస్త్రాలు అవి దీక్షా వస్త్రాలు వాళ్ళు చేస్తూ అక్కడే ఉండాలి. ఊరి మీద దాటడానికి వీల్లేదు. కాబట్టి మేము ఎక్కడికైనా వెళ్ళడానికి వీలు, ఇక్కడే ఉంటాం. మేము మాకు ఇప్పుడు మంచి అవకాశం దొరికింది హరికథలు వినడం కోసం. అందుకని మాకు ఇప్పుడు ఆ హరికథలు వినేటువంటి అవసరం వచ్చినది. త్వమ్న సందర్శితో ధాత్ర దుఃఖరం నిస్థితీర్షతాం కలిం సత్వహరం పుంసాం కర్ణధార ఇవార్ణవం. మేము మానవుల బలమును బుద్ధిని నాశనము చేయు కలికాలమును దుస్తరమగు సముద్రమును దాటతలచెదమి. అనేకమైనటువంటి కలికృతి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? అది సముద్రంలా ఉంటుంది.
ఇప్పుడు గోదావరి అయితే ఏదో నావ పట్టుకున్నారు, అరటి బొమ్మలు పట్టుకుని దాటి వెళ్ళిపోవచ్చు. సముద్రం ఏదో ఆడతాం. కాబట్టి ఈ సముద్రం దాటాలి, అది దుస్తరము, దాన్ని మనం అధిగమించలేము, వెళ్ళాలి, దాటలేము. మరి ఎందుకు దాటాల్సిన అవసరం వస్తుందంటే ఈ కలియుగం అనేటువంటిది మానవుల బలాన్ని, బుద్ధిని నాశనం చేస్తోంది. అందుకని సముద్రం యొక్క ఆవలిగట్టును చేరుటకు అభిలషించు జనులకు కర్ణధారిన వలెనున్న నిన్ను విధాతయే మాకు చూపెను. ఈ విధంగా మేము ఒక యజ్ఞాన్ని ప్రారంభించి ఈ కలిగినటువంటి దుస్తరమైనటువంటి సముద్రాన్ని దాడాలని అనుకుంటున్నాము. కానీ భగవంతుడు మాకు విధాత మిమ్మల్ని చూపించాడు. ఏమిటా? మీరు మాకు కర్మధారుడు. చుక్కాని అనమాట. చుక్కాని మనం చూసినట్లయితే చక్కగా నాలుగుమని సేఫ్గా తీసుకోవడం ఒకటి. ఆ విధంగా మీరు కూడా మమ్మల్ని మా కడుగు పంపి మాకు నీ దర్శనం కలిగించను. బ్రూహి యోగేశ్వరి కృష్ణే బ్రహ్మణ్యే ధర్మవర్మణి స్వాం కాష్ఠా మధునోపేతే ధర్మహకం శరణం గతః. సూతుడా, యోగీంద్రులచే నమస్కరింపబడువాడు, బ్రాహ్మణ రక్షకుడు, ధర్మమును పాలించువాడు అగు శ్రీకృష్ణుడు ఇప్పుడు తన ధామమునకు వెడలగా, అంటే అంతర్ధానము కాగా, సనాతన ధర్మము ఎవరిని ఆశ్రయించిందని చెప్పవలసినది. ధర్మం అప్పుడు కూడా భగవంతుడు, ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతము. భగవంతుడు ధర్మాన్ని ఆయన చట్టం తయారు చేస్తాడు, ఆయన ఆచరిస్తాడు, లోకానికి చూపించి వాళ్ళతో ఆచరింపజేస్తూ ఉంటాడు. అటువంటి ఆ ధర్మము ఇప్పుడు ఎవరిని ఆశ్రయించుకుని ఉంది? భగవంతుడు వెళ్ళిపోయాడు, భగవంతుడు వంశంతో తీసుకెళ్ళిపోయాడు, పాండవులందరూ అందరూ వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితుల్లో సనాతన ధర్మం ఉండాలి కదా. ధర్మం స్థాపించి వెళ్ళిపోయింది, మరి దాన్ని మరి ఎవరికి అప్పీల్ చేయలేదు, లేదా ఎవరిని ఆశ్రయించింది. కాబట్టి మాకు చెప్పవలసిందని చెప్పి వాళ్ళు అడుగుతున్నారన్నమాట. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం ప్రథమస్కందే నైమిషోయోపాఖ్యాని ఋషి ప్రశ్నో నామ ప్రథమోధ్యాయ. ఈ అధ్యాయంలో ఋషి ప్రశ్నించారు. ఎన్ని ప్రశ్నలు వేశారు? 3 ప్రశ్నలు. ఏమిటి? ఒకటి చెప్పాలి. మొదటి ప్రశ్న ఏమిటి? మానవ కళ్యాణం కోసము మాకు మార్గము చూపించండి, జీవులకి పరమశ్రేయస్సు కలిగేటువంటి మార్గాన్ని మాకు చూపవలసినది. రెండవది, భగవంతుడు శ్రీకృష్ణ ఇక్కడ వసుదేవుడు దేవతలు ఆలోచించిన తర్వాత ఇంకా ఏమి పీరియడ్ చేశాడు. రెండవది. మూడవది, భగవంతుడు అంతర్ధానం అయిన తర్వాత ధర్మము ఎవరిని ఆశ్రయించి ఉంది. 3 ప్రశ్నలు కాదు. ఇప్పుడు భగవద్గీత చెప్తున్నారు 2వ అధ్యాయంలో భగవద్భక్తి మహాత్మ్యము. ఇది సంప్రశ్న సంహృష్టో విప్రాణాం రౌమహర్షిణి ప్రతిపూజ్య వచస్తేషాం ప్రవక్తోపచక్రమే. సౌనకాది మహామునులు ఇప్పుడు అడుగగా మిగుల సంతుష్టుడై రోమహర్షణ పుత్రులకు సూతుడు వారి వాక్కులను గౌరవించి చెప్పనారంభించాను. చక్కటి ప్రశ్న వేశారయ్యా. దీని ద్వారా లోకానికి క్షేమమే కాకుండా నాకు కూడా ఒక్కసారి ఆ భగవత్ స్మరణ కలుగుతోంది. అందరూ చదువుతూ ఉంటున్నారు కాబట్టి అంత చక్కని అవకాశం ఇచ్చారని చెప్పి ఆయన ప్రశ్న మెచ్చుకున్నారు. ఎవరు? సూత గోస్వామి అని వాళ్ళ యొక్క వాక్యాలను గౌరవించుకుని చెబుతాడు అనమాట. ఎవరైనా రోమహర్షుల యొక్క పుత్రులు సూతుడు, రోమహర్షణ సూతుడు అంటారు అనమాట. ఈ సూత ఉవాచ యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతుర ఆసుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు స్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. చెప్పే ముందు గురువు గారు నమస్కారం చేయాలి కాబట్టి ఈయన ఎక్కడ ఈ శ్లోకములో తన గురువు అయినటువంటి సుఖదేవి కోసం నమస్కారం చేస్తున్నారు. కూతురు పలికను ఒంటరిగా వనములో వెడలుచున్నవాడును అనుష్ఠానహీనుడును అగు సుఖదేవుని విరహకాతురులకు అంటే ఎడబాటునకు సహింపలేని వాడై వ్యాస భగవానుడు పుత్రాయని పిలిచెను. వ్యాస మహర్షి యొక్క పుత్రుడు సుఖదేవుడు. ఆయన బయటికి వస్తే అక్కడ మాయ ప్రభావం తనకు పడుతున్నటువంటి దాంతో ఆయన 16 ఏళ్ల పాటు మాతృగర్భంలో ఉండిపోయాడు. పరమజ్ఞాని. ఆయన అవతరించిన వెంటనే
ఇంకా ఎవరిని చూడకుండా వాళ్ళ వెళ్ళిపోతున్నట్టు. వ్యాసులు వారేమో పిలుస్తున్నారు పుత్ర పుత్ర నాయన నాయన అని చెప్పి, ఏం వింటలేదు, వెళ్ళిపోతున్నాడు. ఒంటరి వెళ్ళిపోతున్నట్ట. అనుష్ఠానం అని పుట్టిన తర్వాత జాతకర్మలు చేయించాలి, ఉపనయన కర్మలు ఏమవుతుందో విద్యాబుద్ధులు నేర్పించాలి, ఏ కర్మల అనుష్ఠానం లేవన్నమాట. వెళ్ళిపోతున్నాడు అది. అటువంటి సుఖదేవుడిని చూసి తండ్రి అడవాడు సహింపలేక వ్యాసమని పిలుస్తున్నాడు పుత్ర పుత్ర అని చెప్పి. ఆయన కూడా మనలాగా ఉన్న మమకారం ఉందా? అలా కాదు. ఎందుకంటే ఆయన యోగ్యమైనటువంటి పుత్రుడు. అతని ద్వారా ఆ నశించినటువంటి ధర్మాన్ని అందరూ లోకంలో ప్రవర్తింపజేయాలి. అందుకనే పిలుస్తున్నాడు అనమాట. అప్పుడు సుఖభావమయమగురు వృక్షములు కూడా అట్లే ప్రత్యుత్తరం ఇచ్చినవి. ప్రకృతి అంతా కూడా కేవలం వృక్షములే కాకుండా మామూలుగా మనం పిలిస్తే దానికి రీసౌండ్ వస్తూ ఉంటుంది, ప్రతిదం వస్తూ ఉంటుంది. ఇక్కడ దీని ఏం చెప్తున్నారంటే ఆ వ్యాస మహర్షి యొక్క ఆర్తిని చూచి ప్రకృతి కూడా పులకించిపోయి ఆ తండ్రితో పాటు అది కూడా పిలుస్తున్నాయి పుత్ర పుత్ర అని. సరే ఈ ప్రతిభానికి దాన్ని ఏదో వ్యాఖ్యానం చేశారు. ఆ విధంగా అన్నీ కూడా సుఖభావాన్ని పొందినవై వృక్షములు కూడా ఆ విధంగానే ప్రత్యుత్తరం ఇస్తున్నాయిట. యోగఫల ప్రభావముచే సర్వప్రాణు హృదయములలోనున్న ఆ సుఖమార్గం నమస్కరించుతున్నాను. ఈ విషయం ఏమిట, యోగులకి కొన్ని రకాల సిద్ధులు ఉంటాయి. ఈయన కూడా సుఖయోగినుడు కాబట్టి కానీ ఒక యోగ ప్రభావం ద్వారా సర్వజీవుల హృదయంలో ఉంటున్నాడు. ఎందుకని సర్వభూత హృదయం మునివాన్ నతోస్మి అంటే ఇక్కడ సుఖదేవుడిని ఆయన ఈ విధంగా సకల ప్రాణుల హృదయంలో ఉన్నాడు. అటువంటి ఆ సుఖ మహర్షికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఇక్కడ సూత గోస్వామి నమస్కరిస్తుంది. యస్వానుభావమఖిల శృతి సారమేకం అధ్యాత్మదీపమతితీర్షతాం తమోంధం సంసారిణాం కరుణయా పురాణ గుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. రెండవ శ్లోకంలో ఇంకొక గురువు గారు సంసారమును గాఢాంధకారమును తరించుటకు అభిలషించు విషయాసక్తులకు జనులకు దయతో నిజ ప్రభావ జ్ఞాపకముగా వేదాంగాది సారభూతము అనుపము ఆత్మతత్వ ప్రకాశకము దీపసదృశము సర్వపురాణ రహస్యమగు శ్రీమద్ భాగవతమును చెప్పినవాడు. ఎవరు చెప్పారు భాగవతాన్ని? రాజులు గారు చెప్పారు ప్రప్రథమంగా. కాబట్టి సంసారం అనేటువంటి అంధకారంలో వాళ్ళని తరింపజేయడం కోసం ఎవరైతే తరితాలు అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు విషయములు ఆసక్తులే ఉన్నారు, దాన్ని వదలలేకపోతున్నారు, పెట్టి రాలేకపోతున్నారు. అటువంటి వాళ్ళకి దయతో తన యొక్క ప్రభావాన్ని తెలియజేయడం కోసం అని చెప్పి వేదాంగముల యొక్క సారము శ్రీమద్ భాగవతం అనుపమము అంటే దీనికి సమానటువంటిది ఏమీ లేదనమాట. ఆత్మతత్వ ప్రకాశకము, ఇది మనం విన్నట్లయితే మన యొక్క ఆత్మ ఇవ్వడం అది సెల్ఫ్ రిజర్వేషన్ అవుతుంది అనమాట. ప్రకాశకము దీప సదృశము, ఇది ఒక ఆధ్యాత్మ ప్రదీపం అన్నమాట. ఆధ్యాత్మ మార్గంలో భగవత్ ఈ సాధన మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళకి ఇది ఒక దీపము లాంటిది అనమాట. సర్వపురాణ రహస్యము, అన్ని పురాణముగా సారము రహస్యము నిగూఢార్థంలో ఉందన్నమాట. అటువంటి శ్రీమద్ భాగవతములు చెప్పినటువంటి మునులకు గురువు వ్యాసతనయుడు అగు సుఖ మహర్షిని శరణదొచ్చుతున్నాను. ఇది కూడా సుఖదేవ గోస్వామికి. ఎందుకుట ఆ సుఖదేవి కోసం పరీక్ష మహారాజు చెబుతున్నప్పుడు అక్కడ ఎంతో మంది మునులు ఉన్నారు. వ్యాసుడు ఉన్నాడు, పరాశుడు ఉన్నాడు, నారద కోసం అందరూ ఉన్నారన్నమాట. అప్పుడు అందరూ ఆయన దగ్గర విన్నారు అంటే మరి అందరికీ గురువే కదా అప్పుడు సమయంలో. కాబట్టి అటువంటి ఆయనకు నమస్కరిస్తున్నానని చెప్పి ఇక్కడ 2 శ్లోకాలలో చెప్పారనమాట. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ శాస్త్రమునకు అధిష్టాన దేవతకు నారాయణునకు బదరికాశ్రమం కదా, బదరి యొక్క అధిష్టాత్ర దేవత నారాయణుడు. ఆ నారాయణుడు పురుషోత్తముడుకు నర ఋషికి నరనారాయణుడు ఋషి రూపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సరస్వతీ రూపిణికు పరావిద్యాదేవికి ఇక్కడ 2 రకములు అంటారు. సరస్వతి ప్రవహిస్తూ ఉంటుంది. ఇంకొకటి సరస్వతి అంటే పరావిద్య. 2 రకాల విద్యలు ఉన్నాయి. ఒకటి అపరావిద్య అంటే ఈ ప్రపంచంలోని విద్య, భౌతిక విద్య అన్నమాట. రెండవది పారమార్థిక విద్య. దాన్ని పరావిద్య గొప్ప విద్య, పరా అంటే గొప్పది ఉత్కృష్టమైన విద్య అనమాట.
అటువంటి పరావిద్యకి నిలయమైనటువంటి సరస్వతి దేవికి వ్యాసదేవులకు నమస్కరించి పిమ్మట జయము అనగా సంసారమును జయించు గ్రంథమును పలికవలెను. ఈ సంసారం జయించే గ్రంథం ఇది భాగవతం అనమాట. కాబట్టి వాళ్ళు నమస్కారం చేసిన తర్వాత శ్రీమద్ భాగవతాన్ని ఇక్కడ మనకి చెప్పన ఆరంభిస్తున్నారు. మునయ సాధు పృష్టోహం భగవద్భిర్లోకమంగళం యత్కృత కృష్ణ సంప్రశ్నో ఏనాత్మా సుప్రసీదతి. అయా ఋషులారా, మీరు జగత్తునకు కలుగజేయు ఉత్తమ ప్రశ్నమును, జగత్తునకు మేలు కలుగజేయు ఉత్తమ ప్రశ్నమును అడిగితిరి. మీరడిగిన కృష్ణ విషయము చే బుద్ధి ప్రసన్నమగును. మీరు అడిగిన ప్రశ్న మీ కొరకే కాకుండా జగత్తునకు మంగళమునిచ్చేటువంటి ఉత్తమ గొప్ప ప్రశ్న అడిగారు. దీని వలన కృష్ణ విషయమగు బుద్ధి, అంటే ఇది మనం వినడం వల్ల మనకి భగవద్ బుద్ధి కలుగుతుంది. అంటే మన బుద్ధి భగవంతుడి వైపు ఉన్ముఖం అవుతుంది అన్నమాట. కాబట్టి మంచి ప్రశ్న అడిగారని చెప్పి ఆ సమాధానాన్ని ఏం చెబుతారో భగవద్ అనుగ్రహం ఉంటే మన తర్వాత వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.